హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 18వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పట్నం బావ పల్లెటూరి బావ 18వ భాగం. ప్రాజెక్టు పని మీద నేపాల్ వెళ్ళడానికి రెడీ అయిన జగదీష్ని చూసి, ఓ డాడీ, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చాలా హ్యాపీగా వచ్చాను అంది ఉష. సారీ బేబీ, ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలిరా, వచ్చాక తీరికగా వింటానులే అన్నాడు జగదీష్. ఓకే బాయ్ డాడీ, హ్యాపీ జర్నీ అని చెప్పి తండ్రి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అందరూ వచ్చి జగదీష్కి బాయ్ చెప్పారు. ఉష పైకి వెళ్ళి స్నానం చేసి ఈరోజు బావతో గడిపిన క్షణాలను నెమరు వేసుకుంటూ పడుకుంది. రేవతి మాత్రం బాధపడుతూ, కనీసం ఇప్పుడైనా మాతో పాటు ఉంటారు అనుకున్నాను, ఇలాంటప్పుడు కూడా ఆయనకి తీరని పనులే అంది. సరేలే రేవతి, ఓ పని ఒప్పుకున్నాక కష్టమైనా సుఖమైనా తప్పదు కదమ్మా, వాడు మాత్రం ఏమైనా కావాలని వెళ్ళాడా అని ఓదార్చింది జగదీశ్వరి. అంతేలే వదిన, ఇప్పుడు ఇంకా నయం, చుట్టూతా మీరంతా ఉన్నారు. అదే ఢిల్లీలో అయితే ఈ పిల్ల కాలేజీకి వెళ్తుంది. తను కాలేజీ నుంచి వచ్చే వరకు ఒంటరిగా చేకోర పక్షిలో ఎదురు చూసేదాన్ని, అది ఎప్పుడు ఇంటికి వస్తుందా అని అని చెప్పుకొని బాధపడింది రేవతి. అందుకే వదిన, నా కూతురికి అలాంటి జీవితం వద్దు అనుకుంటున్నాను. భర్త ఒక చోట, భార్య బిడ్డలు ఒక చోట, దూరపు బంధువుల్లా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం, వీలున్నప్పుడు చూసుకోవటం, ఆ జీవితం ఎంత దుర్భరమైందో నేను అనుభవించాను కనుక నా కూతురికి అస్సలు వద్దు అనుకుంటున్నాను అంది రేవతి ఎమోషనల్ అవుతూ. ఊరుకమ్మ రేవతి, నీ మాటలు వింటుంటే తెలుస్తోంది ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎంత ఒంటరితనం అనుభవించావు అనేది. ఇన్ని సంవత్సరాల నుంచి మా తమ్ముడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు, ఆ డబ్బు చూసుకొని మీరంతా మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటున్నాం. తీరా చూస్తే మీరెంత ఒంటరితనం అనుభవిస్తున్నారో అర్థమవుతుంది. అవును వదిన, డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయని ఆయన ఈ మధ్య తెలుసుకున్నారు. కానీ కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అన్నట్లు ఇంకా కూడా ఆయన్ని ఈ పనులు వదలటం లేదు అంది. అక్కడే కూర్చొని అంతా వింటున్న పరంధాం, అమ్మ రేవతి, ఇప్పుడు నువ్వు అన్న మాటలు బాధతో అన్నవా, నిజంగానే అన్నవా అన్నాడు. ఏంటన్నయ్యా మీరనేది అంది రేవతి అర్థం కాక. అదేనమ్మా, నేను ఇన్నేళ్లుగా ఒంటరి జీవితం అనుభవించాను, నా కూతురికి మాత్రం అది వద్దు అన్నావు కదా ఆ మాట అన్నాడు. అదేంటి మామయ్య, తనేదో బాధలో అంటే మీరు అలా అడుగుతారు అంది జయంతి. నువ్వు ఆగు వదినా. అవునన్నయ్య గారు, నా అభిప్రాయం అయితే అదే, మరి దాని రాత ఎలా రాశాడో దేవుడు అంది రేవతి. దేవుడు కాదమ్మా, నీ కూతురే రాసుకుంది అంటూ పొలం దగ్గర జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు. అవునా అన్నయ్య గారు, మీరు చెప్పిందంతా నిజమా అంది ఆనందంగా రేవతి. అవునమ్మా, వాడికి మనం చిన్నప్పుడు ఉష నీ పెళ్ళాం అని నవ్వుతూ అన్న మాటలు మనసులో ముద్రించుకుపోయాయి. కానీ ఉషకి తాను తగిన వాడిని కాదని ఈ మాట బయట పెడితే జగదీష్ ఏమనుకుంటాడో, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కలిసిన తమ కుటుంబాలు పూర్తిగా దూరం అయిపోతాయేమో అని తన ప్రేమను తన మనసులోనే దాచుకున్నాడు. ఎలా తెలుసుకుందో నీ కూతురు ఇదంతా తెలుసుకుంది. ఇది తెలియకముందే ఉష వాడిని ప్రేమించిందట, వాడు ఒప్పుకోలేదు. నీ కూతురు పట్టిన పట్టు విడవకుండా నీకు జగదీష్కి కూడా అర్జున్తో సంబంధం ఇష్టమే అని వాడికి చెప్పి ఒప్పించింది. ఒకవేళ ఆ మాట అబద్ధమని వాడికి తెలిస్తే మాత్రం చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటమ్మా అన్నాడు పరంధాం. అయ్యో అన్నయ్య, అర్జున్ బంగారం, ఆ బంగారాన్ని ఎవరైనా వద్దని కాలదన్నుకుంటారా? నాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఆయనకి కూడా అంతే.
కానీ ఉష ఇక్కడ ఉండగలుగుతుందో లేదో అని ఆయన కొంచెం భయపడుతున్నారు. తనే అర్జున్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆయన అభ్యంతర పెట్టరు. ఆయన ఆలోచన కూడా అదే. పెళ్లి అయిన తర్వాత ఇద్దరూ బాధపడతారని. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే ఇంకా అడ్డేముంది? అయ్యో! ఈ విషయం ఆయన ఉండగానే మాట్లాడితే బాగుండేది అంది రేవతి. ఇప్పుడేమైందిలేమ్మా, వస్తాడుగా, అప్పుడు మాట్లాడి జగదీష్కి ఇష్టమైతే సంబంధం ఖాయం చేసుకుందాం అన్నాడు పరంధాం. జగదీశ్వరి, జయంతి ఎంతో సంతోషించారు. సంతోషంతో వాళ్ళకి కళ్ళనీళ్ళు ఆగటం లేదు. ఉష తమ ఇంటి కోడలు అవుతున్నందుకు, తమ్ముడితో వియ్యం అందుకోబోతున్నందుకు కూడా వాళ్ళ ఆనందం వర్ణనాతీతంగా ఉంది. ఇద్దరూ రేవతిని కౌగిలించుకొని, రేవతి, నిజంగానా? ఇదంతా నిజమేనా? ఉష నా కోడలు కాబోతుందా? నిజంగా ఇది జగదీష్కు ఇష్టమేనా? ఇష్టమైతేనే చెప్పమ్మా, లేకపోతే నా తమ్ముణ్ణి నేను మళ్ళీ దూరం చేసుకోలేను. ఆ భయంతోనే నా మనసులో ఉన్నా కూడా ఈ మాట నేను బయట పెట్టలేకపోయాను అంది జగదీశ్వరి. నిజంగా వదినా, మీ తమ్ముడు ఉష పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా ఆయనకి నచ్చలేదు. బయట చాలా వింటున్నాం, చూస్తున్నాం కదా. అవన్నీ విని ఆయన భయపడిపోయారు. అప్పుడు నేనే చెప్పాను, చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెదికినట్లు మీకు ఇద్దరు మేనల్లుళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి బయట వెతకటం ఎందుకు? వాళ్ళిద్దరిలో ఉషకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. మీ అక్కయ్యలు ఉషని కన్నబిడ్డలా చూసుకుంటారు. ఇంకా మనకి దిగులు ఉండదు అని చెప్పాను. దానికి ఆయన కూడా అంగీకరించారు. ఉషకి కూడా ఈ విషయం ముందే చెప్పాం. తను అర్జున్ని ఇష్టపడుతుంది అని నాకు అర్థమైంది. తానెప్పుడు ఆ మాట చెప్తుంది అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అన్నయ్య ద్వారా ఈ మాట విని చాలా సంతోషంగా ఉంది. కానీ సమయానికి ఆయనే లేకుండా పోయారు. ఆయన కూడా ఉండుంటే చాలా బాగుండేది. వెంటనే వీళ్ళిద్దరి పెళ్లి చేసేవాళ్ళం అంది రేవతి. అంతకుముందే లేచి కిందకి వచ్చిన ఉష ఈ మాటలు విని తల్లి దగ్గరికి వచ్చి ఆమెను కావలించుకొని థ్యాంక్ యూ మమ్మీ అంటూ ముద్దు పెట్టుకుంది. ఓ నెలలో వస్తానని చెప్పి వెళ్ళిన జగదీష్ 2 నెలలైనా తిరిగి రాలేదు. తనకి వీలైనప్పుడల్లా అందరికీ ఫోన్లు మాత్రం చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తనకు రావడం కుదరదని, ఇంకొక నెల పట్టొచ్చు అని చెప్పాడు. రేవతి, ఉష అర్జునుల విషయం జగదీష్కి ఫోన్లోనే చెప్పింది. అతను రావటం లేట్ కావటంతో మరి ఉషని ఆ పల్లెటూరులో లైఫ్ లాంగ్ ఉండగలదేమో అడిగావా అన్నాడు జగదీష్. అడిగానండి. నాకన్నా ముందే అర్జున్ ఆ మాట అన్నాడని, అసలు అందుకే ఉష గురించి ఆలోచించి ఉష లవ్ని రిజెక్ట్ చేశాడట. తనకేమీ అభ్యంతరం లేదని చెప్పింది ఉష. తనని అంతగా ప్రేమించి తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఆలోచించే వ్యక్తిని నేను పోగొట్టుకోలేను. భావని కన్విన్స్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చింది. మళ్ళీ మీరు కూడా మొదలు పెట్టకండి మమ్మీ అంది. మీరు కాదంటారేమో అని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఫ్యామిలీలు దూరమైపోతాయని తన మనసులో ప్రేమని తనలోనే దాచుకున్నాడు అర్జున్. మీకు తెలుసా, వాడు చిన్నప్పటి నుంచే ఉషని ప్రేమిస్తున్నాడట. చిన్నప్పుడెప్పుడో బొమ్మల పెళ్లిలో ఉషతో ఆడుకున్న బొమ్మల్ని ప్రాణప్రదంగా దాచుకున్నాడు. మన ఇంట్లో చిన్నప్పుడు ఉషతో కలిసి తిరిగిన గుర్తుల్ని మర్చిపోలేక అర్జున్ మన ఇంటిని అంత ఇష్టంగా, భద్రంగా, ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అయినా కూడా తన ప్రేమని ఎప్పుడు, ఎక్కడా ఇంతవరకు ఎవరి ముందు బయట పెట్టలేదు. కానీ ఆ విషయం అందరి మాటల్ని బట్టి ఉషే కనిపెట్టింది. అతను ఇలా బయటపడనని తానే ముందుగా, బావా నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందామని అడిగితే, లేదమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు, చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగావు, నేను వ్యవసాయం చేసేవాడిని, నా ప్రొఫెషన్ ఈ ఊరితో ముడిపడి ఉంది, ఈ ఊరు వదిలిపెట్టి రాలేను, నువ్వు ఇక్కడ ఉండలేవు, మనిద్దరికీ సెట్ అవ్వదు, మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో అని చెప్పాడట. తనకి మనకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఒప్పించిందట ఉష.
అర్జున్ నాతో కూడా మాట్లాడాడు. నేను కూడా మాకు ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పినా కూడా, సరే అత్తయ్య, మామయ్యను రానివ్వండి, ఆయనతో కూడా మాట్లాడి తర్వాత ఓకే చేసుకుందాం అన్నాడు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇన్నేళ్లకు కలిసిన సంబంధాలు మళ్ళీ తెగిపోతాయని అతను భయపడుతున్నాడు. మీరే ఓసారి ఫోన్ చేసి చెప్పండి మీకు ఇష్టమేనని. అంతకంటే మన ఉషని బాగా చూసుకునేవాళ్ళు నాకు తెలిసి ఈ భూమి మీదే ఉండరు అని చెప్పింది రేవతి. సరేలే రేవతి, వాడంటే నాకెంత ఇష్టమో నీకు మాత్రం తెలీదా? కాకపోతే నేను ఉష గురించి ఆలోచించాను. తానే సరే అంటే ఇంకా నాకేంటి అభ్యంతరం అన్నాడు జగదీష్. జగదీష్ అర్జున్ ఉషకి ఫోన్ చేసి, నీకు ఉషనిచ్చి పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదురా. నేను కూడా ఉష ఆ పల్లెటూరులో ఉండలేదేమోనని అనుమానపడ్డాను. కానీ తను నిన్నంతగా ఇష్టపడుతుంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఉషని జాగ్రత్తగా చూసుకో, అంతకంటే నేను కోరుకునేది ఏం లేదురా అన్నాడు జగదీష్. అది మీరు చెప్పాలా మావయ్య? ఉష నా ప్రాణం, ఎప్పటికీ ప్రాణంలానే చూసుకుంటాను. మీకన్నా కూడా ప్రేమగా చూసుకోవటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ మాటకి జగదీష్, ఇంకొక నెలలో పనులు కావచ్చు, నేను వస్తాను, రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పాడు జగదీష్. త్వరగా వచ్చేయండి డాడీ అంది ఉష. నాన్న కోసమా పెళ్లి కోసమా అని నవ్వాడు జగదీష్. డాడీ అంటూ సిగ్గుపడింది ఉష. ఉష మాత్రం హ్యాపీగా అర్జున్తో పాటు పొలాలు అన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. బావతో ఉంటే లోకమే తెలియటం లేదు ఉషకి. తను అగ్రికల్చర్లో మాస్టర్స్ చేసింది కనుక వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుంటుంది. తనకు తెలిసినవి అర్జున్కి చెప్తుంది. 2 నెలలు పైగా గడిచిపోయాయి. జగదీష్ రావటానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నాడు. అనుకున్న టైంకి ప్రాజెక్టు ఫినిష్ అవ్వలేదట. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అవకతవకలు జరిగితే ఇబ్బంది అని తను అక్కడే ఉండి పనులు చేపిస్తున్నాడు జగదీష్. కాలేజీలు ఓపెన్ చేశారు. అర్జున్ ఉషని బలవంతం చేసి విజయవాడలో పీజీలో చేర్చాడు. అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి, బావా నేను ఇంకా చదవను, పెళ్ళైతే ఇబ్బంది కదా అంది ఉష. పెళ్ళికి చదువుకి ఎందుకు లింక్ పెడతావు? పెళ్ళే, చదువు చదువే. నా బంగారానివి కదూ, నాకు ఎలాగూ చదువుకోవటానికి వీలవ్వలేదు. నువ్వైనా చదువుకోరా ప్లీజ్ తల్లి అంటూ ఉషగడ్డం పట్టుకొని బతిమలాడి బలవంతంగా కాలేజీకి పంపాడు. జగదీష్కి ఆ విషయం చెప్తే, మంచి పని చేశావురా అని అన్నాడు. ఏం మంచి డాడీ, నాకు అస్సలు ఇష్టం లేదు అంది బొంగమూతి పెట్టి ఉష. మీ బావ నీతో కొత్త కొత్త ప్రయోగాలు చేపిస్తాడేమోలే ఫార్మింగ్లో, దానికోసమైనా నువ్వు పీజీ చేయాలిగా అన్నాడు జగదీష్. ఏమీ చదువుకోకుండానే బావ ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. చదివినా కూడా నేను అన్ని ప్రయోగాలు చేయలేనులే డాడీ అంది ఉష. ముందే అలా అంటే ఎలారా? బావ తృప్తి కోసమైనా పీజీ కంప్లీట్ చేయి అన్నాడు. డైలీ ఇంటి నుంచే వెళ్ళి వస్తోంది ఉష. నెల నెల అని పొడిగిస్తూ 6 నెలలకి వచ్చాడు జగదీష్. అప్పుడు మూఢం వచ్చిందని, 3 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పాడు పురోహితుడు. దిగాలుగా మొహం పెట్టిన ఉషను చూసి అందరూ నవ్వారు. జగదీష్ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇల్లు పూర్తయి ఇల్లు ఖాళీ చేశారు. ఇంటికి కొత్తగా మళ్ళీ రంగులు వేయించి ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు జగదీష్ రేవతి. ఆ ఇల్లు అర్జున్కే కాదు, తమకి కూడా మధుర జ్ఞాపకాల నిలయం అది. అందుకే ఆ ఇంట్లోనే ఉండాలని పట్టుపట్టింది రేవతి. ఈ మధ్యలో సిరికి కూడా ఓ మంచి సంబంధం చూశాడు అర్జున్. అది కూడా ఊర్లోనే. పేరు మధు. అతను బీటెక్ చదివాడు. కానీ అర్జున్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్గానిక్ వేలో తనకున్న 20 ఎకరాలతో పాటు ఓ 30 ఎకరాలు కౌలుకి తీసుకొని సొంతంగా సాగుబడి చేస్తున్నాడు. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. కుటుంబం కూడా చాలా మంచిది. వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కూడా అబ్బాయి చాలా నెమ్మదస్తుడు, మంచి తెలివి కలవాడు.
అందగాడు కూడా. అందరికీ నచ్చింది ఆ సంబంధం. ముందుగానే సిరిని అడిగాడు అర్జున్. సిరి, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావాలా, లేక బావలా జాబ్ చేసుకునే వాళ్ళు కావాలా అని అడిగాడు. నువ్వు ఎవరిని తెస్తే నేను వాళ్లతో తాళి కట్టించుకుంటానన్నయ్యా. నువ్వు అలా అడిగితే నన్ను నువ్వు అవమానించినట్లే అంది సిరి. అలా కాదమ్మా, నీకేది ఇష్టమో చెప్పు అన్నాడు. నాకు ఏదైనా పర్వాలేదన్నయ్యా అంది మళ్ళీ సిరి. అది మన సుబ్బారాయుడు తాతలేడు, ఆయన చెప్పాడురా. మన ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడే మధు అని. ఆ కుర్రాడైతే మీ చెల్లికి బాగుంటాడురా, ఆలోచించకపోయావా అన్నాడు. నేను చెల్లిని కనుక్కొని చెప్తాను తాత అన్నాను. అందుకేనమ్మా నీ ఇష్టం అడుగుతున్నాను. వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా నీకు ఇష్టమైతే మాట్లాడదాం, లేకపోతే బావలో చదువుకొని జాబ్ చేసుకునే వాళ్ళని చూసుకుందాం. అంతా నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు అర్జున్. వ్యవసాయం చేసే వాళ్ళని కాదని ఎందుకంటాను? అలా అంటే మా అన్నయ్యని అవమానించినట్లే కదా. నాకు ఇష్టమే అంది సిరి. నువ్వు అలా ఆలోచించొద్దమ్మా. నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. మళ్ళీ జీవితంలో నువ్వెప్పుడూ బాధపడకూడదు, మా అన్న ఇలా చేశాడే అని. అది నేను తట్టుకోలేను. నా ఇష్టం కాదు, నీ ఇష్టమేంటో చెప్పు అన్నాడు అర్జున్. నాకు వ్యవసాయం చేసేవాళ్లే ఇష్టం అన్నయ్య. మన ఊర్లోనే అయితే చక్కగా అందరం ఒక దగ్గరే కలిసి ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూరంగా లేకుండా అంది సిరి. ఆ తర్వాతే ఆ సంబంధం గురించి అందరికీ చెప్పాడు అర్జున్. అందరికీ నచ్చింది ఆ సంబంధం. వాళ్ళకి ఉన్నా లేకపోయినా శ్యామలకి ఎంత కట్నం ఇచ్చానో అంతే ఇస్తాను సిరికి కూడా అన్నాడు అర్జున్. సుబ్బారాయుడు తాతకు చెప్తే ఆయనే వెళ్ళి అబ్బాయి వాళ్ళతో కూడా మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నారు. అర్జున్ ఉషల పెళ్లి అయ్యాక పెళ్లి చేద్దాం, అన్నా వదనలే తల్లిదండ్రుల స్థానంలో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అని చెప్పింది జగదీశ్వరి. అబ్బాయి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పండు పసుపు పెట్టి అమ్మాయికి చీర పెట్టి మా పిల్ల అనిపించుకొని వెళ్ళారు వాళ్ళు. అర్జున్ ఉషల పెళ్లికి మాఘమాసంలో మంచి ముహూర్తం కుదిరింది. ఆ తర్వాత 10 రోజులకు సిరి వాళ్ల పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మొత్తానికైతే అర్జున్ ఉషల పెళ్లికి అందరూ ఒప్పుకొని పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారండి. అలాగే సిరికి కూడా ఊళ్ళోనే ఓ వ్యవసాయదారుడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అర్జున్. వచ్చే భాగంలో అర్జున్ ఉషల పెళ్లి గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళ పెళ్లి జరిగిందా, లేదా ఏదైనా కారణాలతో ఆగిపోయిందా, జరిగితే ఎలా జరిగింది, ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది, అన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.